రియల్‌మీ 14 ప్రో సీరీస్ మొబైల్స్ ఇండియా లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. 16వ తారీఖున ఈ మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు టీజ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి 14 ప్రో అండ్ 14 ప్రో ప్లస్ ఈ 2 మోడల్స్‌ని అయితే లాంచ్ చేస్తారన్నమాట. 16వ తారీఖున ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానెల్‌లో ఉంటాయి. ఆల్రెడీ మొబైల్స్ నేను టెస్ట్ చేస్తున్నాను 2 మొబైల్స్. సో గతంలో వీళ్ళు తీసుకొచ్చిన మొబైల్స్‌తో కంపేర్ చేస్తే చాలా వరకు అప్‌గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. అంటే 13 సిరీస్‌తో కంపేర్ చేస్తే మెయిన్‌లీ కెమెరా మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. అలాగే డ్యూరబిలిటీ మీద కూడా వీళ్ళు ఎక్కువ ఫోకస్ పెట్టారన్నమాట. మనకు తెలిసిందే IP69 రేటింగ్‌తో అయితే ఈ మొబైల్స్ వస్తాయి. అలాగే మిలిటరీ స్టాండర్డ్స్ కూడా ఈ మొబైల్ కింద ఉండబోతున్నాయి. ఈ మొబైల్ సంబంధించిన స్పెసిఫికేషన్స్ కూడా కొంతమంది లీక్స్ కూడా చేశారన్నమాట. మనకి ట్విట్టర్లో అయితే కనిపిస్తూ ఉన్నాయి. మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ప్రాసెసర్తో ఆ ప్రో వస్తే ప్రో ప్లస్ స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. అలాగే కర్వ్ డిస్ప్లేతో ప్రో వస్తుంది. ప్రో ప్లస్ వచ్చేసరికి క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో అయితే రాబోతుంది అనమాట. ఇక ఇంతే కాదు, మనకి బ్యాక్ సైడ్ కెమెరాస్ దగ్గర ట్రిపుల్ ఫ్లాష్ లైట్ అయితే ఇస్తున్నారు. ఇందులో ఒక లైట్ మ్యాజిక్ గ్లో అని చెప్పి తీసుకొచ్చారనమాట. అవన్నీ మీరు అన్బాక్సింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. 16వ తారీఖు మన ఛానల్లో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. సో మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని కూడా ఇప్పుడే ఒక లైక్ అయితే చేసేయండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో రెనో 13 సిరీస్ మొబైల్ ఫోన్స్ 12 సిరీస్ మొబైల్స్కి సక్సెస్ అనమాట. ఆల్రెడీ ఈ మొబైల్స్ని వీళ్ళు చైనాలో నవంబర్ నెలలోనే లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాలో అయితే తీసుకురాబోతున్నారు. అయితే ఇంకా లాంచ్కి ముందే మనకి ఇండియాలో ఈ మొబైల్ ప్రైజెస్ ఎంత ఉంటాయనేది ఒక లీక్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం రెనో 13 37,999 రూపాయలు ఉండబోతుందంట. 13 ప్రో 49,999 రూపాయలు ఉండబోతుందంట. అంత ప్రైస్ అంటే చాలా కష్టం అయిపోద్ది. వీళ్ళు రెనో 12 సిరీస్ తీసుకొచ్చినప్పుడు స్టార్టింగ్ ప్రైస్ 32,999 రూపాయలు తీసుకొచ్చారు. మరి ఇంత ప్రైస్ అంటే మేబీ నేను అనుకోండి ఇంకో 3,000 రూపాయలు ఏమో బ్యాంక్ ఆఫర్లు ఇస్తారు. అయినప్పటికీ కష్టం, ఎందుకంటే ఇందులో మీడియాటెక్ డెమెన్సిటీ 7300 ఎనర్జీ ప్రాసెసర్కి ఎంత ప్రైస్ ఎవరు పెడతారు చెప్పండి? దాదాపు 38,000 రూపాయలు ప్రైస్ పెడితే కొనే నాదే ఎవరు ఉంటారు? కాకపోతే ఆఫ్లైన్ టార్గెట్ చేసేస్తారు కాబట్టి ఏమో అక్కడ కొట్టుకెళ్ళిపోవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచే రియల్మీ నియో 7 మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు త్వరలో అని చెప్పేసి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. ఆల్రెడీ ఈ మొబైల్ని వీళ్ళు చైనాలో డిసెంబర్ నెలలో లాంచ్ చేశారు. అంటే లాస్ట్ మంత్ లాంచ్ చేశారు. ఇప్పుడు మన ఇండియాకి అయితే తీసుకురాబోతున్నారు. డేట్ అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ 16GB 1TB వేరియంట్ అయితే మన ఇండియాకి తీసుకొస్తారని తెలుస్తుంది. ఇందులో మనకి మీడియాటెక్ డెమెన్సిటీ 9300 ప్లస్ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. 7000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. చైనాలో ఈ మొబైల్ని చాలా మంచి ప్రైస్కి లాంచ్ చేశారు. అక్కడ 25,800 రూపాయలు ఈ మొబైల్ లాంచ్ చేశారు అనమాట, బేస్ వేరియంట్. మన ఇండియాలో అయితే ఈ ప్రైస్ తీసుకురారు, చాలా ఎక్కువ ప్రైస్ లేదు తీసుకొస్తారు. ఇది కాకుండా వీళ్ళు అక్కడ బడ్స్ని లాంచ్ చేశారు. ఆ బడ్స్ కూడా మనకి ఇండియాకి తీసుకొస్తారని తెలుస్తుంది. అంటే రియల్మీ బడ్స్ వైర్లెస్ 5 ANC, అలాగే బడ్స్ వైర్లెస్ 5 లైట్, బడ్స్ ఎయిర్ 7, బడ్స్ T02. సో ఈ విధంగా అంటే మొత్తం 4 బడ్స్ని అయితే వీళ్ళు ఈ ఆడియో ప్రోడక్ట్స్ని మన ఇండియాలో లాంచ్ చేస్తారని చెప్పి అయితే తెలుస్తుంది. మేబీ ఇవన్నీ ఒకేసారి లాంచ్ చేయొచ్చు. మనకి 16వ తారీఖున 14 ప్రో సిరీస్ లాంచ్ అవుతున్నాయి కదా. సో మేబీ అక్కడ వీటికి సంబంధించిన డేట్ ఏమైనా, అంటే దీనికి సంబంధించి ఏమైనా హింట్ ఏమైనా ఇవ్వచ్చేమో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ ఫోన్ 2A ప్లస్ ఈ మొబైల్కి ఇప్పుడు Android 15 నథింగ్ UI 3.0 అప్డేట్తో అయితే రోల్ అవుట్ అవుతుంది. సో మీరు ఎవరైనా ఈ మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు AI ఫీచర్స్ని కూడా కొన్నిటిని అయితే యాడ్ చేశారనమాట. ఆల్రెడీ నథింగ్ ఫోన్ 2Aకి ఎంతమంది అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు ఇప్పుడు. సో ఇప్పుడు ప్లస్కి అయితే రోల్అవుట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో నుంచి కొన్ని VPN యాప్స్ని అయితే రిమూవ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం VPN డెవలపర్స్ వీళ్ళు ఉంటారు, యూజర్ ఎక్కడి నుంచి ఆ VPN ద్వారా యాక్సెస్ చేస్తున్నాడు అనే వివరాలు అనేది వాళ్ళ దగ్గర పెట్టుకోవాలి అనేసి గవర్నమెంట్ ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చింది. ఎప్పుడైనా గవర్నమెంట్కి అవసరమై అడిగితే మనం దొరకం అనుకుంటాం కదా, VPN వాడితే దొరకం అనుకుంటాం కదా. VPN వాడి మీరు ఏదో పనులు చేయనంతసేపు ఓకే, ఏదో పనులు ఏదైనా చేశారు అనుకోండి, అంటే సొసైటీకి కీడు చేసే పనులు అనమాట ఏదో పనులు. అంటే అలాంటి ఏదైనా చేస్తే మరి ఎలాగైనా మిమ్మల్ని దొరకబట్టాలి కాబట్టి, మిమ్మల్ని పట్టుకోవాలి కాబట్టి ఆ టైంలో మీకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి VPN దగ్గర నుంచి తీసుకొని గవర్నమెంట్ మిమ్మల్ని పట్టుకోవడానికి అనుకూలంగా ఉండే విధంగా సో వీళ్ళు ఇటువంటిది అయితే 2 సంవత్సరాల క్రితమే ఈ VPN సర్వీస్ వాళ్ళకి అమల్లోకి తీసుకురామని చెప్పారు. సో దాన్ని ఎవరైతే ఉల్లంఘించారో సో వాళ్ళకి సంబంధించిన యాప్స్ని అయితే తొలగించామని చెప్పి ఇప్పుడు యాప్ స్టోర్కి ప్లే స్టోర్కి చెప్పినట్టు తెలుస్తుంది. ఎంతోమంది ఆల్రెడీ తొలగించామంటే కొన్ని నాటిని తొలగించారు, అయినప్పటికీ అవి యాక్సెస్ నడుస్తున్నాయి ఇండియాలో. ఇప్పుడు మరికొన్నిటిని అయితే తొలగించమని చెప్పినట్టుగా అయితే తెలుస్తుంది. చాలా వరకు రిమూవ్ అయితే చేశారంట. సో మీరు వాడే VPN సర్వీస్ ఏమిటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అది కూడా ఆ సర్వీస్ దేనికి వాడతారు. ఇక ఫైనల్లో చూస్తే మనకి ఓపెన్ AI, అదేనండి మన ChatGPT ఉంది కదా, ఆ CEO శామ్ ఆల్ట్మ్యాన్. సో తను ఇప్పుడు మళ్ళీ కొత్తది అయితే ఒకటి అనౌన్స్ చేశాడు అనమాట. సో వీళ్ళు ఇప్పుడు సూపర్ ఇంటెలిజెన్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారంట. సో ఎప్పుడు తీసుకొస్తారు ఏంటి అనే వివరం అయితే లేదు, కానీ ఆల్రెడీ ఇప్పుడు ఉన్న AIనే మనం తట్టుకోలేకపోతున్నాము. చాలా వరకు హ్యూమన్ చేసే పని, సో అంటే ఒక 100 రోజులు చేసే పని 1 నిమిషంలో చేసేస్తుంది అనమాట. ఆ 1 నిమిషం కూడా కాదు, 1 సెకండ్లోనే చేసేస్తున్నాయి. అంత స్పీడ్ అయిపోయింది. సో ఇప్పుడు చూస్తే వీళ్ళు సూపర్ ఇంటెలిజెన్స్ అంటున్నారు. ఇప్పుడున్న AIతో కంపేర్ చేస్తే ఇది 100 రెట్లు ఇంకా స్పీడ్ అయితే ఉంటుందని అర్థం అవుతుంది. మరి ఇది వచ్చేస్తే ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు. సో మీరు AI వాడుతున్నారా? ఒకవేళ వాడితే దేనికోసం వాడుతున్నారు చెప్పండి.